నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ లో నా యొక్క వాయిస్ కనుక రాకపోతే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు కాల్వాయ డివైస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది 40 minutes ఉంటుంది, క్లారిటీగా వినండి. ఆ తర్వాత మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి, కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం మనకు సర్వీస్ సెక్టర్ లో ఉంది. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉంటే ఈ యొక్క కంపెనీ మాత్రం సర్వీస్ సెక్టర్ లో ఉంది. ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది. ఇది మనము టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెల్కమ్ ఆల్ లెట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం మన యొక్క మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసాం. ఇంకొక అప్లికేషన్స్ ఈరోజు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ మనీ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క బిజినెస్ అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది ది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా ఈ యొక్క కంపెనీ అనేది 1 January 2017లో స్టార్ట్ అయింది. మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే మనకు B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ కనుక చూసినట్టయితే B2B మోడల్లో ఉంది. ఈ యొక్క B2C మోడల్కు B2B మోడల్ కనుక డిఫరెంట్ చూసినట్టయితే ఒక B2C మోడల్ అనేది మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. అక్కడ మనం కస్టమర్గా మాత్రమే ఉంటాము. అలాగే ఇలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. అదే కనుక మనం ఈ యొక్క బిజినెస్ టు బిజినెస్ మోడల్లో కనుక చూసినట్టయితే మనము ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాము. బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, ఒక గొప్ప సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మనం ఓనర్గా అయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క అప్లికేషన్స్ వాడడం వల్ల మనం అక్కడ కస్టమర్గా ఉంటున్నాం. ఈ యొక్క అప్లికేషన్ వాడడం వల్ల మనం ఇక్కడ ఓనర్గా అవుతున్నాము. ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఈ ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా, ఈ వాలెట్ అంటే బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ మనము యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, మార్కెట్ ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ చూసాము. దాంతోపాటు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, మనము ఏ విధంగా డిఫరెంట్ చూడొచ్చు ఇంకా అని చూసినట్టయితే మనకు నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనము అలాగని ఇక్కడ ఏమి మనకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాదు. దాంతోపాటు జీరో లైబిలిటీస్ బిజినెస్, ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదేవిధంగా మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా? మనము ఏమి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ, మనం డిజిటల్లో వాడుకునేటువంటి సర్వీసెస్ మనము ఈ యొక్క బిజినెస్ ద్వారా చేస్తున్నాము. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో కనుక మనము వర్క్ చేసినట్లయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ, మనకు కష్టపడ్డ వాళ్ళకి చెమటే రాకముందు డబ్బులు ఇవ్వాలంటారు, చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు. ఇక్కడ చెమటే రాకముందే డబ్బులు ఇచ్చి ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనం డబ్బులు చూసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ఫాస్ట్ గా బిజినెస్ గ్రో కావడానికి కారణం ఏంటి అని చూస్తే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి, టెన్షన్ లేదు ఇక్కడ. అదే విధంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఆ యొక్క ఇన్కమ్ అనేది మనము టోటల్ గా చూద్దాం ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుందో. దాంతో పాటు ఈ యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకున్నటువంటి సర్వీసెస్, ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి సర్వీసెస్, అవన్నీ సర్వీసెస్ మనం ఇక్కడ వాడుకోవచ్చు, వేరే వాళ్ళకు రెఫర్ చేయొచ్చు. అదే విధంగా మన టీమ్ మేనేజ్మెంట్, మన యొక్క టోటల్ బిజినెస్ అనేది మన మొబైల్ ద్వారా చూసుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నాము. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. జీరో ఎక్స్పెండిచర్, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతోపాటు ఇక్కడ
బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. మనము యొక్క బిజినెస్ చేస్తున్నాము. ఆ యొక్క బిజినెస్‌లో గనుక మన లైఫ్‌లో మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకచ్చే పేమెంట్ కావచ్చు, మనకచ్చే ఏదైతే పొజిషన్ కావచ్చు. సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. ఇది మీరు ఆలోచన చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి? కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అని గనక చూసినట్టయితే కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీ. ఇది మన యొక్క కంపెనీ ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. అదే విధంగా మనకు ఈ యొక్క ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. మనకు 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ కావాలి అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క బ్యాంకు నుంచి వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ బ్యాంకు నుంచి మనం తీసుకోవడం. ఇదొకటి మనకు పెండింగ్‌లో ఉంది. ఇది కూడా అతి తొందరలోనే అవుతుంది. దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనకు ఏదైతే డబ్బులు సంపాదించుకుంటున్నామో ఆ యొక్క అమౌంట్ అనేది ఇన్‌స్టంట్‌గా మనము మన బ్యాంక్‌కు పంపించుకోవచ్చు. లేదనుకుంటే మన నియర్ అండ్ డియర్ ఎవ్వరి అకౌంట్‌కైనా పంపించే అవకాశం ఇచ్చింది కంపెనీ. అదే విధంగా ఇంకొక మనకు బెనిఫిట్ ఇస్తుంది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తిని ఓనర్‌గా చేయాలని చెప్పడం కాదు. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అదే విధంగా మనకిక్కడ ఏదైతే మనకు బి మోడల్ అనుకున్నామో ఈ యొక్క బి మోడల్ ద్వారా మనకు ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. డబ్బులు వస్తుంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తుంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. హెల్తీగా ఉండండి. అందరూ డబ్బులు సంపాదించండి. ఇంటికాడ ఉండి మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. మనం ఎప్పుడైనా సరే ఇచ్చే పొజిషన్‌లో ఉంటాం ఫ్రెండ్స్. ఆలోచన చేయండి దీనిపైన. అదే విధంగా దీంతో పాటు కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ మనకి ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంది. అనేక కంపెనీలు చెప్తున్నాయి ఫ్రీ సైన్ అప్ అని. కానీ ఆ యొక్క కంపెనీలు మాత్రం ఒక టైం వరకు మాత్రమే ఇస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ మంత్లో మాత్రం లైఫ్ టైం ఫ్రీ. అదే విధంగా ఫ్రీ మెంబర్‌కు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో మనం అమెజాన్ షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ చేసుకోవచ్చు, బిగ్ బాస్కెట్ చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, బిగ్ బాస్కెట్ అన్ని సెక్షన్‌లలో మనము షాపింగ్ చేస్తూ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. గత సంవత్సరంలో 40% ఆన్‌లైన్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. అవన్నీ మనం దీని ద్వారా చేసుకోవచ్చు. దీని ద్వారా చేసినట్టయితే మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రీ మెంబర్‌గానే ఎన్ని బెనిఫిట్స్ ఇస్తే కంపెనీ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది. అది కూడా చూద్దాం. ఈ యొక్క కంపెనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకు మార్కెట్‌లో కూడా ఉంది ప్రైమ్ మెంబర్‌షిప్. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గాని డిఫరెంట్ గానే చూసినట్టయితే మనము ఇక్కడ అమెజాన్‌లో ఉంది, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. మనకు ఏదైతే మనకు స్విగ్గీ, జొమాటో, యూట్యూబ్‌లో, హాట్‌స్టార్‌లో ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ గనుక చూసినట్టయితే మనం అమెజాన్ నుంచి తీసుకుంటే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అది మనం 10 సంవత్సరాలు తీసుకుంటే 10,000 అవుతుంది. అదే విధంగా ఒక్క రూపాయి గాని రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగదు అక్కడ. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీస్. 1550 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి.
అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఫ్రీ గిఫ్ట్‌గా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రైమ్ మెంబర్ అయితే 1500 ఇస్తుంది. మనం ఎంతమందికి రిఫర్ చేస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ వాడుకోవచ్చు అని చూసినట్టయితే మనకు టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు, ఇవన్నీ సెక్టర్లలో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. 1% రివార్డ్ పాయింట్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగే. ఇది ఆన్‌లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్‌లో వచ్చేసి మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మనకు మెట్రో కావచ్చు. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్‌లో ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ, ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. అదే విధంగా మనకు ఇవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ మనకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్ సేవింగ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా దాంతో పాటు సర్వీసెస్ వాడుకుంటాం. మనం క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకుంటున్నాం. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. మనము ఈ కంపెనీలో పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనకు ఈ యొక్క రూ. 1770 పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. రూ. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ప్రైమ్ మెంబర్‌షిప్ అమౌంట్. ఇది మనము పే చేసినందుకు మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. వే ఆఫ్ ఎర్నింగ్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. దాంతో పాటు రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది. దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ ఇన్కమ్, కంపెనీ రాయల్టీ ఇన్కమ్, లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ఫ్రెండ్స్. ఇన్ని రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. ఇవన్నీ ఇన్కమ్ ఇస్తూ కూడా మనము ప్రతి దాంట్లో ఇన్కమ్ గ్యారంటీడ్‌గా వస్తుంది. మనము ఒక్కొక్క పాయింట్ గురించి ఇప్పుడు చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. దాంతో పాటు ఇక్కడ మనకు రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రెఫర్ అండ్ ఎర్న్‌లో మనము 20% మనం ఎంత మందికి రెఫర్ చేస్తే అంతమంది పైన 20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300. ఈ యొక్క రూ. 300ను కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనము 5 మందికి చెప్పడం ద్వారా మనకు 1500 మనకు మన అమౌంట్ మనకొచ్చేసింది. ఇది ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ మనము రెఫర్ అండ్ ఎర్న్‌తో పాటు హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ లెవెల్‌లో 20% రూ. 300. ఈ యొక్క అమౌంట్ అనేది మనము రెఫర్ అండ్ ఎర్న్ అనుకున్నాం. దాంతో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళతోని రెఫర్ చేస్తే 2% రూ. 30, 3% రూ. 45, ఫోర్త్ లెవెల్‌లో 4% రూ. 60, ఫిఫ్త్ లెవెల్‌లో 5% రూ. 75. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో మన ఇన్కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇది కంపెనీ వర్కౌట్ ఫ్రెండ్స్. కంపెనీ మనకు డబ్బులు ఏ విధంగా ఇస్తుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కంపెనీ వర్కౌట్ అయితుందా కాలేదా మనకు తెలుస్తుంది. 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1000, 100, రూ. 10. అదే విధంగా ఇంకొక 6% అనేది నైట్ రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్. దాంతో పాటు మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ ఇవన్నీ ఇచ్చేస్తుంది కంపెనీ. అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క 10 లెవెల్ ఏవైతే ఉందో ఇక్కడ కండిషన్స్ లేనటువంటి లెవెల్. ఇక్కడ కండిషన్సే లేదసలు. మీరు ఫస్ట్ లెవెల్‌లో ఒక్కరొచ్చినా మీకు 300 వస్తుంది. 5 మందొచ్చినా 1500 వస్తుంది. ఆ విధంగా మనం ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది ఎప్పుడన్నా పూర్తి చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకోవచ్చు. 10 లెవెల్ 10 గంటలలో ఫినిష్ చేసుకుంటామా? 10 రోజులలో ఫినిష్ చేసుకుంటామా? 10 నెలలలో ఫినిష్ చేసుకుంటామా? 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటామా? ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. 178 కోట్ల ప్రాజెక్ట్ అండి.
టోటల్ ఇన్కమ్ మన కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మన బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉన్నటువంటి ఇన్కమ్ మనము ఎంతమందినైనా సరే మనము రెఫర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. రెఫర్ అండ్ హెల్ప్ అండర్ మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు, పర్సెంటేజ్ సక్సెస్ మనం సక్సెస్ ఏ విధంగా కావచ్చు అంటే, మనము ఫస్ట్ లెర్నింగ్, డూయింగ్, టీచింగ్ మనం నేర్చుకొని మనము ప్రాక్టికల్గా చేసిన తర్వాత మనము టీచింగ్ చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. అదే విధంగా మనం దీంట్లో మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా 2,00,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. మనం ఎంత పర్సెంట్ సక్సెస్ అవుతాం మన పైన డిపెండ్ అయింది. మనము నేర్చుకోవాలి, నేర్పియాలి. సింపుల్ ప్రాసెస్, కాపీ పేస్ట్, ఈచ్ వన్ టీచ్ 5. మనం ఒక్కరం 5 మందికి నేర్పిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ భూమి మండలం మీద, అంతే. అదే విధంగా మనం ఇక్కడ థర్డ్ ఇన్కమ్ సోర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన డౌన్ లైన్ లో ఎవ్వరికి ఒక 10 రూపీ క్యాష్ బ్యాక్ వచ్చిన దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనం జియో తీసుకున్నాం ఫ్రెండ్స్. జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు, అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు, అన్ని ఫ్రీగా ఇచ్చేసారు. కానీ అక్కడ ఏం జరిగింది అని చూసినట్టయితే, వాళ్ళు 35 కోట్ల మందిని యూజర్స్ను క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ మనకు ఏం జరిగింది ఇప్పుడు, అలా ఇన్కమ్ ఇప్పుడు ఏమైంది అని చూసినట్టయితే, ఒక రోజుకు ఎంత ఇన్కమ్ ఇప్పుడు చూసినట్టయితే, ఒక గంటకు ఫ్రెండ్స్ 2,10,00,000 ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు డబ్బులు వెదజల్లి ఒక టీమ్ క్రియేట్ చేశారు. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. ఇక్కడ మనం ఒక టీమ్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఒక లక్ష టీం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకటేగా రోజులో కాకుండా స్లోగా అవుతుండొచ్చు, కానీ ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ పెట్టట్లేదు. మౌత్ టు మౌత్ డైరెక్ట్ సెల్లింగ్ లో అడ్వర్టైజ్ చేస్తున్నాము. దాంతోపాటు మనకు మొబైల్ రీఛార్జ్ అనుకుంటే, మనం ఒక లక్ష టీం పైన మనకు ఒక్క ఫ్యామిలీలో ఒక 200 రూపాయల రీఛార్జ్, 2 మొబైల్ అనుకుంటే 400 రూపీస్. ఈ యొక్క 400 రూపీస్ను మనము రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 2% అంటే 8 రూపాయలు. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే 8 లక్షలు. దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే 2 lakhs రూపీస్. ఈ యొక్క 2 lakhs రూపీస్ను 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే 20,000 ఓన్లీ పర్ లెవెల్. ఒక్క రీఛార్జ్ సెక్షన్ లోనే 20,000 రూపాయలు వస్తాయి. ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా ఉంది, నెట్ షాపింగ్ ఉంది, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి. ఇంకా ఎంత అవకాశం ఉంది? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. అదే విధంగా మనకు ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ ఇవన్నీ సెక్టర్లలో 100% ఉపయోగించవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది. కానీ ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ లో 1 రూపీ కూడా డిడక్షన్ కాదు, 100% ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? అది కూడా మన టీమే కదా. ఆఫ్టర్ 10 లెవెల్ అది కూడా మన టీమే కాబట్టి మనకి ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది. టీమ్ రాయల్టీ ఏ విధంగా వస్తుంది? మనం సిల్వర్ రైన్ నుంచి వస్తుంది. మనము తీసుకొచ్చిన 5 మందిని మెమరీ తీసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఇది మన యొక్క సిల్వర్. ఆఫ్టర్ 10 లెవెల్ పైన మనకు వచ్చేది 1%, 1,500 పైన 15 రూపీస్ 1%. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్. దీంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ గా చేసినట్టయితే మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. ఈ గోల్డ్ రాయల్టీ ఎంత వస్తుంది సార్ అని చూసినట్టయితే 1,500 పైన 2% 30 రూపీస్. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ గోల్డ్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లలో 5 మందిని కనుక మనం గోల్డ్ సృష్టించినట్టయితే మనం డైమండ్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది మనకు 3%, 1,500 పైన 45 రూపీస్. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దాంతోపాటు ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లలో 5 మందిని మనం డైమండ్ గా సృష్టించినట్టయితే
మనకి ఇక్కడ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఉంటుంది. మన డౌన్ లైన్ కాదు ఫ్రెండ్స్, మన కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు కంపెనీ. గత 3 నెలల్లో ఒక్కొక్కరికి 9 లక్షల ఇన్కమ్ వచ్చింది క్రౌన్ డైమండ్ రాయల్టీ. ఈ యొక్క ఇన్కమ్ అనేది ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ రాయల్టీ. ఇది ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. నెలకు 3 లక్షలు, 3 నెలలకు 9 లక్షల ఇన్కమ్ వచ్చింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ ఉంది. మనము తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. అది ఎప్పటి నుంచి వస్తుంది? మనం సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది ఇన్కమ్. వాళ్ళు సంపాదించిన దానిలో 10% వస్తుంది. హెల్ప్ 5 కంప్లీట్ 5. ఈ యొక్క ఇన్కమ్ అనేది మనకు నైట్ 12 తర్వాత వస్తుంది. అది మనం బ్యాంకు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవద్దు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి ఉంటుంది. ఇది ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 525 కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5, 25, 125 కనుక చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ బెనిఫిట్ ఒకవేళ కనుక మిస్ అయిపోతే నో టైమ్ లిమిట్, ఎప్పుడైనా వెళ్ళచ్చు. 5, 25, 125, 625 కనుక చేసినట్టయితే లైఫ్లో ఎప్పుడైనా సరే వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ కంపెనీ పరంగా ఏమి హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్గా మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషన్ గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. దాంతోపాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము ఈ యొక్క నెక్స్ట్ వన్లో ఫ్రీ మెంబర్గా జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తి సంవత్సరానికి 16,731 రూపాయలు బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక నెక్స్ట్ మంత్లో ఏ విధంగా సైన్అప్ చేయాలి, సైన్అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే కొత్త వాళ్ళైనట్టయితే సైన్అప్ చేయాలి, పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయాలి. సైన్అప్ ఏ విధంగా చేయాలి అని చూసినట్టయితే మనము మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. మనకు ఫస్ట్లో ఉంటుంది. ఫస్ట్లో అక్కడ వాళ్ళ రెఫరల్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చెక్ బటన్ ఉంటుంది, చెక్ చేయండి. చెక్ చేసినట్టయితే వాళ్ళ రెఫరల్ నేమ్ అదేనా కాదా, వాళ్ళ పేరు అదేనా కాదా, మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలా ఉండాలి, ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్. యూజర్ నేమ్ మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, మీ దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకుని చెక్ చేసుకుని అది అవైలబుల్ ఉందా లేదా. చెక్ చేసుకున్న తర్వాత అది అవైలబుల్ ఉంటే కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5. ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఆ తర్వాత మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతే ఓకే అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. డాక్యుమెంట్స్ తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసేసి అక్కడ రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేసి అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ డీటెయిల్స్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మనం దీంట్లో కనుక మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు యాడ్ మనీ అని ఉంటుంది, యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 రూపాయలు కాబట్టి అక్కడ 70 పైన క్లిక్ చేసేసి యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. పే యూ మనీ ఐసిఐసిఐ పే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
ఆ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ గూగుల్ పేనా, పేటీఎమా, ఫోన్‌పేనా ఎక్కడైతే ఉందో మన అమౌంట్ అక్కడ క్లిక్ చేసేసి క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డ్‌ని, డెబిట్ కార్డ్‌ని కార్డ్ ద్వారా చేసుకోండి. కార్డ్ పైన 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీల్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్ అయితే మీరు అప్పుడు వాలెట్‌లో చెక్ చేసుకోండి అమౌంట్ వచ్చిందా లేదా. అమౌంట్ వచ్చినట్టయితే ఇక్కడ మీరు అప్‌గ్రేడ్ అని ఉంటుంది. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. థంబ్ మార్క్. ఆ తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే కేవైసీ అప్‌లోడ్ అని ఉంటుంది. కేవైసీ పైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసేసి అక్కడ మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఎంటర్ చేసేసి మీ పాన్ కార్డ్‌ని ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది మీరు యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతో పాటు ఇక్కడ మనము మన యొక్క గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏమి సాధించారు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు నెక్స్ట్ మనీలో గోల్డ్ సుభాష్ సార్ గారు. దాంతో పాటు నెక్స్ట్ మనీలో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ డైరెక్ట్ 10 లెవెల్ వరకు ఎవరున్నారు వాళ్ళ మొబైల్ నంబర్స్ అన్నీ మీరు తీసుకోండి. తీసుకొని మీరు మీ యొక్క మైండ్ సెట్ గలవారు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందో వాళ్ళతోని మీరు కలిసి పని చేయండి. మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు థాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ప్రెజెంటేషన్ విన్నందుకు. అదే విధంగా నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎప్పుడొచ్చాను, నేను నా టీమ్ ఎంత అయింది, ఇప్పటివరకు నాకు ఇన్‌కమ్ ఎంత వచ్చిందని మీకు లైవ్‌లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. ఇది మన నెక్స్ట్ మనీ అప్లికేషన్ అండి. నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇది నా టోటల్ టీమ్ అండి. ఫస్ట్ నుంచి చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. చూడండి నేను నవంబర్ 15థ్ వచ్చాను ఫ్రెండ్స్. 15థ్ నవంబర్కి వచ్చాను 2019లో. ఇంకా 1 ఇయర్ కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ టీమ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. టోటల్ టీమ్ వచ్చేసి 1881. దాంట్లో 306 మెంబర్స్ ప్రైమ్ మెంబర్, ఇంకా 1575 మెంబర్స్ ఇంకా ప్రైమ్ మెంబర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగినా అతి తొందరలోనే అయిపోతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క లెవెల్ చార్ట్ అనేది చూసాం కదా. ఈ యొక్క చార్ట్‌లో వచ్చేసి 5 అనుకున్నాం. తర్వాత 25 అనుకున్నాం. ఇక్కడ నేను 28 చేశాను. ఇక్కడ 6 చేశాను. అంటే సంవత్సరంగానే కాలేదు. 5 లెవెల్ పూర్తి చేశాను. ఇంకా నేను ఇంకా 8 లెవెల్ పూర్తి చేయాలంటే 4 ఇయర్స్. మనకు 4 ఇయర్స్‌లో నేను 178 కోట్లు తీసుకోబోతున్నాను. 178 సీఆర్ తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది ఈ యొక్క బిజినెస్‌లో. మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది దానంతట అదే అయిపోతుంది. మనం చార్ట్ అనేది ఎంత ఎప్పుడైనా సరే ఫినిష్ చేసుకోవచ్చు. కండిషన్స్ లేదు ఇక్కడ. అదే విధంగా నాకు టోటల్ ఇన్‌కమ్ ఎంత వరకు వచ్చింది ఇప్పటి వరకు నేను చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. నా టోటల్ ఇన్‌కమ్ ఇప్పటి వరకు 23,685 రూపీస్. 23,685 రూపాయలు ఇప్పటి వరకు నాకు వచ్చిన ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ప్రతి నిమిషం మనకు డబ్బులు వస్తుంది అని చెప్తాం కదా. అది చూడండి నాకు రీఛార్జ్ సెక్షన్‌లో వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు 12 కదా. ఇగో ఇవన్నీ రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్. మన డౌన్ లైన్‌లో వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్‌కమ్. ఈ 23 రూపాయలు అనేది రీఛార్జ్ మీద వచ్చింది. ఇది రిఫరల్ మీద వచ్చింది. టోటల్ కలిపి ఈ యొక్క అమౌంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఫోన్ గిన చేయొచ్చు. మీకు ఇంకా మనకు క్లారిఫై కావాలంటే నా యొక్క మొబైల్ నంబర్
7331120241. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలన్నా మీరు తీసుకోవచ్చు. మీకు అమౌంట్ ఉంది అనుకుంటే మీరు వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.